Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నామన్న దాన్ని సంతోషం కన్నా ఎక్కువ కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో మరి ఏ ఫ్రాక్షనిస్ట్ రాష్ట్రంలోనూ ఉన్నామేమో అన్నటువంటి భయంకరమైనటువంటి ఘటనలు ఖమ్మం జిల్లాలో ఈరోజు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి కుమారుడైన రాహుల్ గాంధీ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి 4070 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి, అది కూడా ఖమ్మం జిల్లాకి వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి అసలు ఎవరు ఎందుకు అడ్డుపడుతున్నారో కూడా తెలియట్లేదు. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ రావడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏందో నాకు తెలియట్లేదు. మేము మీకు అధికారం ఇచ్చాము, మేము మీకు ఈరోజు తెలంగాణ ఇచ్చాం. ఈరోజు తెలంగాణలో ఉండాలి అని అంటే పాస్పోర్ట్లు తెచ్చుకోవాలన్నా, వీసాలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే అవతల పక్క రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రంలోకి ఎవరైనా రావాలి అని అంటే మీ పర్మిషన్ తీసుకోవాలన్నా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎందుకు చెప్తున్నానో అందరికీ అర్థమై ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జాయినింగ్, అలాగే బట్టి విక్రమార్క గారి పాదయాత్ర 1300 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి 100 రోజులకు పైగా నడిచి ఈరోజు చివరి రోజు ఇక్కడ ముగింపు సభ ఏర్పాటు చేసుకోవడంలో ఈరోజు పువ్వాడ అజయ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ అంతా వీళ్ళ వర్గం అంతా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి మొన్నటి నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఘటనలను మనం చూస్తున్నాం. ఈరోజు ఘోరమైన ఘటన ఏంటంటే బ్యారిగేడ్లు పెట్టి అసలు ఎవరిని రానియకుండా, బస్సులు పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరిని రానియకుండా, అసలు పోలీసులు ఎవరికి పనిచేస్తున్నారు? పోలీసులు పింక్ చొక్కా వేసుకొని పనిచేస్తే బాగుండనేమో అనిపిస్తుంది. ప్రతి చోట పోలీసులు నిలబడ్డం ఏంది, చెక్ పోస్టులు పెట్టడం ఏంది, మా బండ్లను లోపల రానియకుండా ఇబ్బంది పెట్టడం ఏంది, 2 రోజుల నుంచి తాగునీరు సప్లై కూడా బంద్ చేయడం ఏంది, మళ్ళీ పైగా ఇండ్లకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుచరుల ఇళ్లకి స్టిక్కర్లు అంటబెట్టి చంపేస్తామని బెదిరింపులేదు. అందుకే అన్నా ఇందాక ఇక్కడ ఏమన్నా ఫ్రాక్షన్ రాష్ట్రం ఏమన్నా మొదలయ్యిందా, మళ్ళీ మర్చిపోయినటువంటి ఇంకో రాష్ట్రం ఏమన్నా అయ్యిందేమో కోరుకొని తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకున్న రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ని గద్దెనెక్కితే ఇలాంటి దుర్మార్గులందరూ ఈరోజు మంత్రులుగా ఉండి వీళ్లకు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వివిధ వర్గాలు, అధికార పార్టీ అంతా అధికారులందరూ కూడా వీళ్ళకి పనిచేస్తున్నందుకు ఈరోజు సిగ్గుచేటుగా ఉంది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మనమందరం ఇచ్చిన తెలంగాణకి కృతజ్ఞత తెలుపుకొని ఈరోజు అందరికీ రావడానికి వీలుంటుంది కదా, మరి వారికి ఎందుకు ఈ నిబంధనలు? అక్కడ ఎట్లాగైతే పార్లమెంట్లో నుంచి తరిమేసినరో అంటే సస్పెండ్ చేసినరో రాహుల్ గాంధీ గారిని, తెలంగాణకు రాకుండా బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వైఖరి చూపిస్తుందంటే మీ ఇద్దరి కౌల పిల్లల బుద్ధులు ఏంటివో ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీకి నేను టీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ఎవరైనా సరే మా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అడ్డం వస్తే అడ్డు తొలగిస్తాము, ఇంకా ఎక్కువగా అతి చేస్తే మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ నడుచుకుంటూ వస్తారు. ప్రజలు ఎక్కడున్నా 15 కిలోమీటర్లైనా సరే నడిచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రపంచనాన్ని ఆపే తరం మీకు కాదు. ఈరోజు జరగబోయే ఈ గర్జన సభకి మీరు ఎవ్వరు కూడా దమ్ము లేనోళ్ళు కాబట్టి, చాతగాని దద్దమ్మలు కాబట్టి ఇలాంటి పిరికి పంద వేషాలు వేస్తున్నారు. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే రేపు మీ కార్యక్రమాలు ఏవి జరిగినా రాష్ట్రం మొత్తంలో మీరు మాకు ఇక్కడ జిల్లాకే ఇబ్బంది పెట్టారు, రాష్ట్రం మొత్తం మీకు అధికార పార్టీ నాయకులు ఎక్కడ తిరగనియకుండా మా కార్యకర్తలు, అభిమానులు మిమ్మల్ని అడ్డుకుంటారు, ఏ కార్యక్రమం చెయ్యనియ్యరు అని హెచ్చరిస్తున్నా. గతంలో మీరు చేసిన ఏ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎప్పుడు విమర్శించలేదు, మిమ్మల్ని అడ్డుకోలేదు. మీరెందుకు మా మీద ఈరోజు ఈ విధమైనటువంటి వివక్ష ఈరోజు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఓడిపోతామనే భయము, కాంగ్రెస్ ప్రభంజనం వస్తుందనే భయంతో ఈరోజు ఈ గుడ్డ నక్కలన్నీ వేస్తున్నటువంటి వేషాలతో ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇంకా మీరు ఏ విధమైనటువంటి ఇలాంటి ఏహమైన చర్యలు చేస్తే అంతా మీకే నష్టం. ఈరోజు కాంగ్రెస్ ప్రభంజనం నడుస్తుంది, కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. కాబట్టి మీరు ఏం చేసినా అడ్డుకునే దమ్ము మీకు శాత కాదు. కాంగ్రెస్ అంటే సముద్రం, మీరు ఒడ్డుకొచ్చినటువంటి చిన్న అల లాంటి వాళ్ళు, ఈ సముద్రంలో కొట్టుకొని పోయేటటువంటి వాళ్ళు. కాబట్టి హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంకోసారి ఈ సభా కార్యక్రమాన్ని ఏ విధమైనటువంటి భంగం కల్పించాలని మీరు ప్రయత్నం చేసినా రేపటి నుంచి మీ తమాషాలు ఉంటాయని హెచ్చరిస్తూ జై హింద్, జై కాంగ్రెస్.